నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. జలమండలిలో బీఆర్ఎస్ ధర్నాకు దిగింది. ఈ మేరకు ఖైరతాబాద్ జలమండలి ఆఫీస్లో బీఆర్ఎస్ ముట్టడించింది. ఖాళీ బిందెలు, కుండలతో గులాబీ శ్రేణులు నిరసన తెలిపారు. హైదరాబాద్లో నీళ్లు లేక నగరవాసులు గొంతులు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మంచినీళ్లు రాక ప్రజలు అల్లాడిపోతున్నారని నేతలు నినాదాలు చేశారు. బోరు నీళ్లు లేక జలమండలి సరఫరా చేస్తున్న నీళ్లు చాలక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ ప్రజలకు మంచినీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. జలమండలి వద్ద బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో జలమండలి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులతో జలమండలి కార్యాలయం కిక్కిరిసిపోయింది. జలమండలి కార్యాలయం వద్ద ఉద్రిక్తతకు సంబంధించి మా రిపోర్టర్ లహరి అందిస్తారు. లహరి, జలమండలి శాఖ కార్యాలయంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఎందుకంటే బోలలో నీళ్ళు లేక మంచినీరు సరఫరా లేక చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ఎల్బీ నగర్లో కూడా వందలాది కాలనీలో రోజు మాకు ఫిర్యాదులు అందుతున్నాయి. మాకు నీళ్లు సరిగ్గా వస్తలేవు అని చెప్పి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయినా కానీ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. 2 నెలల నుంచి అధికారులను మేము అడుగుతా ఉన్నాం, నీరు ఎండాకాలం వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, ముందస్తు ప్రణాళికలు వేసుకోండి అని చెప్తున్నాం. కాబట్టి అనుభవ రావిత్యంతో ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇలా ఈ సమస్య పెద్దగా కూర్చుంది. ఇలా 750 MGD అవసరమైన చోట ఇలా కేవలం 550 MGD సరఫరా చేయడం వల్ల ఈ ప్రాబ్లం ఏర్పడ్డది. కాబట్టి ఇకనైనా మేల్కొని ఇలా ఈ సరఫరాని మెరుగుపరచండి, ప్రజలని నీటి ఇబ్బందుల నుంచి తక్షణ విముక్తి చేయండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. 12,000 ట్యాంకర్లు మేము వాడుతున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎప్పుడైనా ట్యాంకర్లు పెరిగినాయంటే నీటి సరఫరాలో లోపం ఎత్తినట్టే. కాబట్టి మీది మీ గొప్ప కాదు, మీ వైఫల్యానికి అదొక నిదర్శనం. 12,000 ట్యాంకర్లు వాడుతున్నామంటే మీ వైఫల్యానికి అదొక నిదర్శనం. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే అధికారంలో, బీఆర్ఎస్ పార్టీ 2,000 ట్యాంకర్లు వాడుతుండే. ఇలా 12 ధర్నా చేయాల్సిన అవసరం లేదు, ఉంది కాబట్టి మేము బయటకు వచ్చి ధర్నా చేయడం జరుగుతుందండి. మొత్తం మీద అయితే వాటర్ సమస్యతోనే మేము ఇక్కడికి వచ్చాము. సో అనేక రకాల నగర వ్యాప్తంగా, గ్రేటర్ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా నీటి సమస్య ఉందని చెప్తున్నారు. సో మ్యామ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి వాటర్ సమస్య ఎలా ఉంది? అంటే బోర్ నీళ్లు రావట్లేదు. మేము ఎల్బీ నగర్ నుండి వస్తున్నామండి. అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీళ్లు, నిధులు, నియామకాల గురించి మనం తెచ్చుకున్న తెలంగాణలో ఫస్ట్ నీళ్ళకే ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా నిధులు, నియామకాల సంగతి దేవుడెరుగు. వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలది అసలు పత్తా లేదు. 6 గ్యారంటీలు ముందు పెట్టుకొని గెలిచారు, కానీ కనీస అవసరాలకి మహిళలకి నీళ్లు కూడా సరిగా రావట్లేని పరిస్థితి. కరెంటు కూడా ఇదే పరిస్థితి. ఇంకా స్టూడెంట్కు వాళ్ళకి చెప్పని అవసరం లేదు, ఫీజులు ఎక్కువ పెరిగిపోయాయి. కానీ ఇవన్నీ సమస్యలు, మనిషికి గాలి, నీరు, ఆహారం, నీరుకే ఇంత ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్ గమనించుకోవాలి, మహిళల హక్కులను కాపాడాలి, మహిళలకు బాధ లేకుండా నీళ్ళు ఎక్కడైనా భూగర్భ జలాలు తగ్గిపోయాయి. మరి దానికి పరిష్కారంగా కేసీఆర్ గారు ఎలాంటి ప్రజల కోసం ఆలోచించారు. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చినప్పుడు తను కూడా ఆలోచించాలి కదా. అందుకని మేము ఎల్బీ నగర్ నుండి మహిళలం ఖాళీ బిందెలతో ఇక్కడ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇది గవర్నమెంట్ అంతా గమనించుకొని మాకు పరిష్కరించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.
ఎస్, నీళ్లు నిధులు నియామకాలంటూ కూడా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసినటువంటి వ్యూహాత్మక రచనలు అలాగే ప్రత్యామ్నాయాలు ఏవైతే ఉన్నాయో అదే రీతిన ఆలోచించి కాంగ్రెస్ హయాంలో కూడా ఎలాంటి దాహార్తిని తీర్చే విధంగా ఆలోచించాలి అంటూ కూడా కొంతమంది మహిళలు చెప్తున్నారు. అలాగే గ్రేటర్లో ప్రతి చోట కూడా బోర్ నీళ్లు పడక చాలా వరకు కూడా భూగర్భ జలాలు అడుగంటిపోయి చాలా చోట్ల కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అలాంటి చోట్ల ఖచ్చితంగా వాటర్ ఇష్యూస్ అనేవి ఉంటాయి కాబట్టి ప్రత్యామ్నాయంగా వేరే చర్యలు తీసుకొని వాళ్ళకి దాహార్తిని తీర్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి తప్ప చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎలాంటి చోట్ల ఇబ్బంది పడుతున్నారు, మెయిన్గా వాటి ఇష్యూస్ని రేస్ చేసి అక్కడ నీళ్ళ కొరత లేకుండా చేయాలి. కానీ చాలా వరకు సమ్మర్లో నీటి కొరత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈసారి చూసుకోవచ్చు 12,000 వాటర్ ట్యాంకర్లు సరఫరా చేశారంటే ఏ మేరకు వాటర్ ఇష్యూస్ అనేటివి ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ హయాంలో మనం చూసుకోవచ్చు 2,000 ట్యాంకర్ల వరకే సరఫరా చేశామని అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ అప్పుడున్నటువంటి హయాంలో ఎందుకు 2,000 ట్యాంకర్లు సరఫరా చేయడం జరిగింది, ఇప్పుడున్న ప్రభుత్వంలో 12,000 ట్యాంకర్లను ఎందుకు సరఫరా చేయడం జరిగింది? సో అదనంగా 10,000 ట్యాంకర్లను కూడా సరఫరా చేయలేదండి. అంటే లోపం ఎక్కడుంది, వైఫల్యం ఎక్కడుంది అనేది క్వశ్చన్ కూడా ఇక్కడ రేజ్ అవుతుంది. సో ఈ రీతిన ప్రభుత్వం ఆలోచించి ప్రజలకు మేలు జరిగే విధంగా, ప్రజల్లో దాహార్తిని తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, నేతలు, బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. వచ్చి ధర్నా చేయాల్సి హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాసక్ ట్యాప్ సమీపంలో న్యాయవాది మోయినుద్దీన్పై గుర్తు తెలియని వ్యక్తులు కారుతో దాడికి పాల్పడ్డారు. ఇంటి నుండి బయటకు వచ్చిన వెంటనే కారుతో ఢీకొట్టిన దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన లాయర్ మోయినుద్దీన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టారు. పాత వైరం కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాసప్ ట్యాంక్ సమీపంలో న్యాయవాది మోయినుద్దీన్పై గుర్తు తెలియని వ్యక్తులు కారుతో దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టారు. పాత వైరం కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కీర్తి అందిస్తారు. కీర్తి, ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకుంటే కనుక నాన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మసాబ్ ట్యాంక్ వద్ద అడ్వకేట్ మొయిద్దీన్ మీద హత్యాయత్నం అయితే జరిగింది. అతను వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి కారులోనికి ఎక్కే టైంలోని ఒక అగంతకుల యొక్క కార్ అయితే వచ్చి వేగంగా అతన్ని ఢీ కొట్టడం అయితే జరిగింది. ఈ ప్రమాదంలోనైతే కూడా మొయిద్దీన్ బాగా గాయపడినట్టుగా కూడా మనకి సీసీ కెమెరాల్లో కూడా కనిపిస్తుంది. అయితే అతన్ని వెంటనే కూడా సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే స్థానికులు వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు. ఇప్పుడు ప్రస్తుతానికి అతని పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందనేది కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా తను కేసు టేకప్ చేస్తున్నాడా, అటువంటి కోణంలో ఏదైనా పోలీసులు ఆధారాలు ఏదైనా సేకరించారంట? ఆ కేసుకు సంబంధించిన వాళ్ళు ఏవైనా ఇలాంటి అటాక్ చేసినట్టుగా ఏదైనా చెప్తున్నారా? ప్రస్తుతానికైతే ఎవరైతే వాహనంతో ఢీ కొట్టారో అది ఎవరనేది, ఆ వాహనం తాలూకు డీటెయిల్స్ అయితే తెలుసుకునే పనిలో అయితే పోలీసులు ఉన్నారు. ఇంకా ఈ ఘటనకు పాల్పడిన వాళ్ళు ఎవరనేది కూడా వివరాలు అయితే తెలియాల్సింది. పోలీసులు అయితే దర్యాప్తు జరుపుతున్నారు. రైట్. ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదు చేశారా? ఇంకా ఎవరైనా అనుమానిస్తున్నట్టు పోలీసులు ఏదైనా తెలిపారా? ఎఫ్ఐఆర్ అయితే కనుక హిట్ అండ్ రన్ గా కింద అయితే కేసు అయితే మనకి నమోదు అయితే అయ్యింది. కానీ ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది.
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పుణ్యక్షేత్రం నుండి తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన వారి వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 2 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 6 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం అరబుపాలెం మూలపేట గ్రామాలకు చెందిన బంధువులు మహేంద్ర వాహనంలో భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున కసింకోట మండలం ఉగ్గినపాలెం పరిధిలోని తాళ్లపాలెం వద్దకు రాగానే వారి వాహనం అదుపు తప్పింది. జాతీయ రహదారి పక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు వాహనంలో ప్రయాణిస్తున్న ఆడారి కూర్మారావు, జ్యోతి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దగ్గర బాడీలు మాతిరిలో తర్వాత ఒక పెద్ద ఆవిడైనా ఒక చిన్న పాప కేసులు ఆరు ఒకరికొకరు చెప్తున్నారు, చేస్తున్నాము. బాడీలు మాతిరిలో తర్వాత ఒక పెద్ద ఆవిడైనా ఒక చిన్న పాప కేసులు ఆరు ఒకరికొకరు చెప్తున్నారు, చేస్తున్నాము. దగ్గర బాడీలు మాతిరిలో తర్వాత ఒక పెద్ద ఆవిడైనా ఒక చిన్న పాప కేసులు ఆరు ఒకరికొకరు చెప్తున్నారు, చేస్తున్నాము. దగ్గర బాడీలు మాతిరిలో తర్వాత ఒక పెద్ద ఆవిడైనా ఒక చిన్న పాప కేసులు ఆరు ఒకరికొకరు చెప్తున్నారు, చేస్తున్నాము. దగ్గర బాడీలు మాతిరిలో తర్వాత ఒక పెద్ద ఆవిడైనా ఒక చిన్న పాప కేసులు ఆరు ఒకరికొకరు చెప్తున్నారు, చేస్తున్నాము. దగ్గర బాడీలు మాతిరిలో తర్వాత ఒక పెద్ద ఆవిడైనా ఒక చిన్న పాప కేసులు ఆరు ఒకరికొకరు చెప్తున్నారు, చేస్తున్నాము. దగ్గర బాడీలు మాతిరిలో తర్వాత ఒక పెద్ద ఆవిడైనా ఒక చిన్న పాప కేసులు ఆరు ఒకరికొకరు చెప్తున్నారు, చేస్తున్నాము. దగ్గర బాడీలు మాతిరిలో తర్వాత ఒక పెద్ద ఆవిడైనా ఒక చిన్న పాప కేసులు ఆరు ఒకరికొకరు చెప్తున్నారు, చేస్తున్నాము.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వెలుగులోకి వచ్చిన పరువు హత్య కలకలం రేపుతోంది. కూతురితో సన్నిహితంగా ఉన్నాడన్న కక్షతో యువకుడు ఆంజనేయులను యువతి తల్లిదండ్రులే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మే 13న అదృశ్యమైన ఆంజనేయులు కేసును ఛేదించిన పోలీసులు ఇది పరువు హత్యనని నిర్ధారించారు. విచారణలో బయటపడిన వివరాలు మరింత షాకింగ్ గా మారాయి. ముందుగా అట్ల పెనంతో కొట్టి చంపిన నిందితులు అనంతరం కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా చేసి బోరుబావిలో పడేసినట్లు గుర్తించారు. సాక్ష్యాలు దొరకకుండా 2 రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి వెంకటనారాయణ, రమణ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. బోరుబావి నుండి శారీరక భాగాలను వెలికి తీసేందుకు ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగాయి. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అతని పేరు ఆంజనేయులు. అతనికి అమ్మా నాన్న కూడా లేరు. 13వ తారీఖు రాత్రి 10 గంటలకి వాళ్ళ బావగారితో ఒక ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి రావడం జరిగింది. 13వ తారీఖు రాత్రి ఈ నెల 10 గంటల తర్వాత అతను కనపడకుండా వెళ్ళిపోవడం జరిగింది. దానికి ముందు అతను ఒక పెళ్లి చూపులకి నందికొట్కూరు దగ్గరికి పోవడం జరిగింది. ఈ బావగారు దీంట్లో ఫిర్యాదు అయినటువంటి వాళ్ళ వెంకట్రావు వాళ్ళ బావ పేరు. అతను ఏమనుకున్నా అంటే ఈ పెళ్లి చూపులు చూశారు కదా, ఈ పెళ్లి ఏదో ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడనే ఒక అనుమానంతో ఒక 2 రోజులు చూసి 16వ తారీఖున ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా పెళ్లి చూపులు ఒక అమ్మాయిని చూసాము, ఆ పెళ్లి నచ్చక అతను ఏమైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటాడని చెప్పేసి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని క్రైమ్ నెంబర్ 38/26 మ్యాన్ మిస్సింగ్ కింద మేము కేసు నమోదు చేసి ఎస్ఐ గారు దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో అతని యొక్క ట్రాకింగ్ మేము గమనించడం జరిగింది. ఆ 13వ తారీఖు నుంచి అతను ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడని. సో ఈ దర్యాప్తులో భాగంగా 13వ తారీఖే అతను ఒక ప్లేస్ నుంచి ఆ తర్వాత అతను మూమెంట్ అనేది డిజపేర్ అయిందనేసి మా దర్యాప్తులో చేరగా, సో ఏ ప్లేస్ నుంచి అయితే అతను మూమెంట్స్ 13వ తారీఖు ఆగిపోయాయో సో వాళ్ళ మీద అనుమానించడం జరిగింది. ఆ అనుమానం ప్రకారం ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి అజయ్ కుమారు ఈ రోజు ఆవుల వెంకటనారాయణ, ఆవుల రమణ భార్యాభర్తలు వాళ్ళు. సో వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించినప్పుడు విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. సో వాళ్ళు ఏం చెప్పడం, వాళ్ళ కన్ఫెషన్ లో ఏం చెప్పారంటే, సో ఒక జూనైల్ పాప అంటే గర్ల్ ఉంది వాళ్ళకి. సో ఈ వ్యక్తి సుమారు 10 ఆ ప్రాంతాల్లో సో ఈ అమ్మాయితో ఉండే ఫ్రెండ్షిప్ కారణంగా వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో లేరని ఆ అమ్మాయి పిలుపు మేరకు ఆ ఇంటికి పోవడం జరిగింది. ఎర్రగొండపాలెంలో ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. కిషోర్, దేశవ్యాప్తంగా సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. దీంతో పెట్రోల్ ధర 94 పైసలు పెరగడం, డీజిల్ ధర 96 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకోవడంతో
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వెలుగులోకి వచ్చిన పరువు హత్య కలకలం రేపుతోంది. కూతురితో సన్నిహితంగా ఉన్నాడన్న కక్షతో యువకుడు ఆంజనేయులను యువతి తల్లిదండ్రులే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మే 13న అదృశ్యమైన ఆంజనేయులు కేసును ఛేదించారు పోలీసులు. ఇది పరువు హత్యనని నిర్ధారించారు. విచారణలో బయటపడిన వివరాలు మరింత షాకింగ్ గా మారాయి. ముందుగా అట్ల పెనంతో కొట్టి చంపిన నిందితులు అనంతరం కత్తితో మృతదేహాన్ని ముక్కలు చేసి బోరు బావిలో పడేసినట్లు గుర్తించారు. సాక్ష్యాలు దొరకకుండా 2 రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి వెంకటనారాయణ, రమణ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. బోరుబావి నుండి శారీరక భాగాలను వెలికి తీసేందుకు ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగాయి. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పుల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బ తీవ్రతతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్లో 21 మంది, తెలంగాణలో 34 మంది మృతి చెందినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఒక్క విజయవాడలోనే 10 మంది మరణించారు. మరోవైపు తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం కూడా భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో తెలంగాణలో 18 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది రోజుల పాటు ఇదే విధమైన తీవ్రమైన ఎండలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఒంగోలు నగరంలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 6 సభ్యులతో కూడిన ఈ గ్యాంగ్ సంచారం ఉన్నట్లు అనుమానాలు ఉన్నప్పటికీ వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా అదే చెడ్డీ గ్యాంగ్ అని నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు ఇంకా లభించలేదని తెలిపారు. క్యాంపస్లు, హాస్టళ్లు, జల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టామని పోలీసు బృందాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ సేకరించి పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, పూర్తి సమాచారం సేకరించిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు. మనకు వేరే ఫుటేజ్లో మనుషులు వచ్చారు కానీ అది చెడ్డీ గ్యాంగ్ అని చెప్పడానికి అంత కంక్లూజివ్ ఇదైతే లేదు. బట్ ఇట్ ఈస్ సర్టెన్ దట్ ఒక బయట నుంచి వచ్చినటువంటి ఒక గ్యాంగ్ తిరుగుతుంది అనేది అయితే ఒక 6 మెంబర్స్ అదైతే ఫ్యాక్ట్. దానికి సంబంధించి మన ఆఫీసర్స్ అందరిని కూడా మనం అప్రమత్తం చేసాము, టీమ్స్ ఫామ్ చేసాము. అన్ని డార్మిటరీస్ చెక్ చేయటం కావచ్చు, పబ్లిక్ అడ్రస్ సిస్టంలో అనౌన్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఇందాక చెప్పినట్టు స్ట్రేంజర్స్ యొక్క ఫింగర్ ప్రింట్స్ చేయటం కావచ్చు, కొత్త వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కొత్తవి తీసుకోవడం కావచ్చు. మన సైడ్ నుంచి బాగా అప్రమత్తంగా ఉన్నాము. చూసి దాన్ని కూడా మనం ఖచ్చితంగా ఛేదించడానికి 100% ప్రయత్నం చేస్తాం. అది దాన్ని నేను ఖచ్చితంగా దాన్ని కంక్లూడ్ చేస్తూ నేను చెప్పలేను. వాళ్ళు 100% లోపల ఉన్నారా లేదా అనేది, లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చారా లేదా అనేది నాకు దాని మీద ఇన్ఫర్మేషన్ లేదు. అవన్నీ కూడా కొంచెం చూసుకుని మళ్ళీ నేను సబ్సిక్వెంట్గా చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ it is not conclusive to say that they belong to a particular gang. But we know that some people have come to Ongole and they are staying here. దానికి సంబంధించి చేంజ్ చేయాలో మనం చేద్దాము. ఓకే, సో మీ సైడ్ నుంచి కూడా ఏదైనా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారు చేశారన్నా కూడా ప్రజలు కూడా
మాకు 100కి కానీ కాల్ చేసి ఇట్లా ఉన్నారని చెప్పినట్లయితే దాని పట్ల కూడా మనము తక్షణం స్పందించి పట్టుకోవడానికి ట్రై చేస్తాము. హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాసప్ ట్యాంక్ సమీపంలోని న్యాయవాది మొయినుద్దీన్పై గుర్తు తెలియని వ్యక్తులు కారుతో దాడికి పాల్పడ్డారు. ఇంటి నుండి బయటకు వచ్చిన వెంటనే కారుతో ఢీకొట్టిన దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లాయర్ మొయినుద్దీన్ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన మృతి చెందినట్టుగా వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాసప్ ట్యాంక్ సమీపంలోని న్యాయవాది మొయినుద్దీన్పై గుర్తు తెలియని వ్యక్తులు కారుతో దాడికి పాల్పడ్డారు. ఇంటి నుండి బయటకు వచ్చిన వెంటనే కారుతో ఢీకొట్టిన దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లాయర్ మొయినుద్దీన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు తెలిపారు. హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాసప్ ట్యాంక్ సమీపంలోని న్యాయవాది మొయినుద్దీన్పై గుర్తు తెలియని వ్యక్తులు కారుతో దాడికి పాల్పడ్డారు. ఇంటి నుండి బయటకు వచ్చిన వెంటనే కారుతో ఢీకొట్టిన దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లాయర్ మొయినుద్దీన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ మొయినుద్దీన్ మరణించినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టారు. పాత వైరం కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.